వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు అండగా తీన్మార్ మల్లన్న. చెన్నైలో విద్యార్థుల ఇళ్లలో 1000 మంది పోలీసుల సోదాలు, 500 గ్రాముల గంజాయి స్వాధీనం. ఖమ్మం జిల్లా కారపల్లి ఆకేరు వాగులో మృతి చెందిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు. అర్జికార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను అరెస్ట్ చేసిన సిబిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వివరాలు చూసి అలాగే పేషెంట్లకు సరిపడా మందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తదుపరి వైద్యం ఎలా చేస్తున్నారో ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను అడిగి తెలుసుకొని వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్సను అందించాలని డాక్టర్లకు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనలో భాగంగా ప్రధానంగా ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రిలో వైద్యాలు, నర్సులు, సిబ్బంది అవసరం ఉందని త్వరలోనే పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూస్తామన్నారు. ఆసుపత్రిలో కార్పొరేటర్ స్థాయిలో వైద్యం అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వానాకాలం సీజన్లో దోమల వల్ల వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన నాణ్యమైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచనలు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈసారి అధిక వర్షాలు ఉన్నాయి. అలా తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 2.5-3 మాసాల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతో కొంచెం ఏంటంటే వైరల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇటువంటివి వస్తూ ఉన్నాయి, చికెన్ గున్యా కానీ. ఇక్కడ సుల్తానాబాద్ మన హాస్పిటల్ సంబంధించి ఇప్పుడు మనం సందర్శన చేసినప్పుడు దగ్గర 40 బెడ్లు ఉంటే 40 బెడ్లు చిన్నపిల్లలు కానీ, తర్వాత మహిళలు కానీ, పురుషులు కానీ దాదాపు అన్ని బెడ్స్ కూడా ఫుల్ ఉన్నాయి. తర్వాత అవుట్ పేషెంట్స్ ఉన్నారు, ఇన్ పేషెంట్స్ ఉన్నారు. కానీ ఇక్కడ కూడా డెంగ్యూ పాజిటివ్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఓన్లీ వైరల్ ఫీవర్స్ సార్ అక్కడక్కడ 10 పేషెంట్ల 1-2 చికెన్ గున్యా ఇటువంటివి ఉన్నాయి. మేజర్గా అయితే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ కూడా నాకు తెలిసి అంటే నేను చూసిన దానిలో ఇప్పుడైతే బాగానే ఉంది, బాగానే అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు డాక్టర్స్. సరే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న ఇబ్బందులు చెప్పారు, నా దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా రాబోయే రోజుల్లో ఆ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తాం, ఆ ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తాం. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 30,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి 30 పాయింట్లలో తయారవుతున్న బిర్యానీ ప్యాకెట్స్.
కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం ఘటన జరిగిన అర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సిబిఐ అరెస్ట్ చేసింది. వైద్య సంస్థలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అనాథ శవాలను విక్రయించాడని, కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి లంచం తీసుకున్నాడని, అంతకుముందు ఘోష్ మాజీ సహోద్యోగి అఖ్తర్ అలీ ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. విజయవాడలో సంభవించిన వరద నష్టాలు, ప్రజల ఇబ్బందులను సమీక్షిస్తూ యుద్ధ ప్రాతిపాదికన కొనసాగుతున్న సహాయక చర్యలు, వరద నష్టాల ప్రాంతాలలో డ్రోన్ వినియోగం పరిశీలన తదితర సమీక్షలు, ప్రజలకు అండగా నిలుస్తూ చేపడుతున్న కార్యక్రమాలు, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో త్వరితగతిన సాధారణ స్థితికి తెస్తున్న రాష్ట్ర భవిష్యత్ భరోసా ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, యూత్ ఐకాన్ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి వర్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, కూటమి నాయకులు, కూటమి పార్టీల క్యాడర్ అధికారులు. పెద్దపల్లి జిల్లా రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ తరపున బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటేసినటువంటి రైతులకి అదే చెయ్యితో ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాట ఇచ్చి ఇవాళ అనేక ఆంక్షల్ని పెట్టి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ కొరకు కనీసం 20 లక్షలు కూడా ఇప్పటి వరకు దాటనటువంటి పరిస్థితి. ఇవాళ దేవుడి పైన ఒట్టు పెట్టి, దేవుడి నెత్తి మీద ఒట్టు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మాట తప్పి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నారు. ఆర్భాటంగా బడ్జెట్లో 31,000 కోట్ల బడ్జెట్ని పెట్టి ఇవాళ కేవలం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం. హామీలకున్న ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు 15,000 కాదు కదా 10,000 కూడా నోచుకోలే ఇవాళ రైతులు. ఇవాళ వడ్లకి 500 బోనస్ ఇస్తామన్నారు, అది లేదు. రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు. ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తా ఉన్నది. ఇవాళ రైతులంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతా ఉన్నది. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తూ ఉన్నాము. ఇవాళ కనీసం 40% కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు. ఇవాళ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కళ్ళెంబడ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ అధికారుల చుట్టూ, ఇవాళ బ్యాంకుల చుట్టూ, ఇవాళ ఆఫీసుల చుట్టూ ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా రైతులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ రైతేసినటువంటి రాజ్యం, ఎత్తేసినటువంటి వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు.
ఇవాళ ఏదైతే మీరు రైతులని గోసపుచ్చుకుంటా ఉన్నారో, రైతులను ఏడిపిస్తూ ఉన్నారో, తప్పకుండా భవిష్యత్తు లోపల దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రామగుండం తహసీల్దార్ ఆఫీస్ ముందు ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలమంతా ఇవాళ రైతులతో సహా ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ బేషరతుగా ఇప్పటికైనా 2 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు రుణాన్ని మాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే రామగుండం బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. రైతులను అధైర్యపడవద్దు, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది, మీకోసం ఎక్కడి వరకైనా పోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి కూడా డీటెయిల్స్ తీసుకొని పార్టీ ఆఫీస్కు అప్పచెప్పమన్నారు. వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుందనేటువంటి ఒక భరోసాని ఇప్పటికే తెలియజేసిండ్రు. కాబట్టి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఎట్లాంటి ఆందోళన చెందవద్దు, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా బేషరత్తుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే సరే, లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం, ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం శ్రీ విజ్ఞాన జ్యోతి కాలేజ్ నందు పార్కు చైర్మన్ సాయి సందీప్, సీఈఓ సాయి ప్రదీప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ దాడులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది విద్యార్థులకు ఇటీవల చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలు, మహిళలపై స్పై కెమెరా దాడులు, ఫెడెక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న మోసాలతో పాటు లైవ్ హ్యాకింగ్ తదితరులు సైబర్ అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా సాయి సందీప్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్, సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను నిరంతరం పలు ఆన్లైన్ల యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తాము కష్టపడి సంపాదించుకున్న ధనంను కోల్పోవడంతో పాటు తమ యొక్క పర్సనల్ డేటాను చోరీ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైబర్ దాడులపై అవగాహన పెంచుకోవాలని, ఏదన్నా అవసరమైతే మా స్పార్క్ సంస్థను సంప్రదించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ ఫేస్ మాస్క్ ఉన్న పవరే హ్యాకర్. క్లాస్ ఎంజాయ్ చేయండి, నాలెడ్జ్ నేర్చుకోండి. ఓకే ఓకే నైస్. చెప్పారంటే ఒక దగ్గర సిచ్యువేషన్ ఏదైనా జరిగింది, ఆ ఫోటోని అశ్లీలంగా పెట్టి మనల్ని వేధింపులకు గురి. అవునా కాదు? ఓన్లీ అక్కడికే తెలియాలా? నమస్కారం, నా పేరు సాయి సందీప్, సైబర్ సెక్యూరిటీ అట్ ద సేమ్ టైం పెన్ టెస్టర్ అండ్ ఎథికల్ హ్యాకర్ కూడా. సో స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ని. రీసెంట్గా ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న ఈ సైబర్ దాడులు, అలాగే ఈ స్పై కెమెరా మీద జరుగుతున్న దాడులు, వీటిలన్నింటి కోసం స్టూడెంట్ ఏజ్ నుండే ఈ యొక్క అవేర్నెస్ అందించాలని చెప్పి మేము ఈ యొక్క అవేర్నెస్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ టైం మన కాకినాడ ఎస్పీ గారు సతీష్ సార్ చేతుల మీదుగా సైబర్ ప్రోలాక్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో భాగంగా మన కాకినాడ డిస్టిక్లో ఉన్న ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా వీఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ దిస్ అవేర్నెస్ వర్క్షాప్స్. సో ఈ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే వీ విల్ డూ అవేర్నెస్ వర్క్షాప్స్ ఇన్ అవర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆల్సో. రీసెంట్గా మన ఎర్రవరం విజ్ఞాన జ్యోతి కాలేజ్లో ఈ యొక్క అవేర్నెస్ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా సైబర్ అవేర్నెస్ వర్క్షాప్ అనగానే ఫస్ట్ థింగ్ జస్ట్ సంథింగ్ ఏవో టిప్స్ చెప్తారు, అయిపోయింది అనుకుంటారు. బట్ వీఆర్ గివింగ్ యాంటీ సాఫ్ట్వేర్ అనేది మొబైల్కి కూడా వేసి వాళ్ళ మొబైల్స్ క్లీన్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క మొబైల్ లైవ్లో హ్యాక్ అయితే కంగారు పడకుండా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే సిచ్యువేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. అది మనం పెద్దవాళ్ళకే జరుగుతుందా సైబర్ దాడి అంటే లేదు, చిన్న పిల్లల నుండి కూడా ఈ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కవర్ అయ్యేలాగా ఈ సైబర్ దాడుల నుండి రక్షించుకోవడానికి మీ యొక్క అవేర్నెస్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. మేజర్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏపీకే వెర్షన్స్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ఫోన్లో అన్వాంటెడ్ యాప్స్ ఎక్కించుకుని చాలా సఫర్ అవుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు లోన్ యాప్స్ వల్ల చాలామంది ట్రబుల్స్ ఫేస్ అవుతున్నారు, ముఖ్యంగా అమ్మాయిలు.
సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా సేవ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, అలాగే ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసి ఈ ఫేక్ ట్రాన్సాక్షన్స్తో అలాగే ఈ యొక్క వీడియో కాల్స్ చేసుకుని సంథింగ్ చాలా సిచ్యువేషన్స్ చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు. వీటి నుండి ఎలా రక్షించుకోవాలని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి. ఈ అవేర్నెస్ రావాలి అంటే ముందుగా మనం అవేర్ అవ్వాలి. మనం అవేర్ అవ్వడానికి స్పార్క్ ఫౌండేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ యొక్క సైబర్ అవేర్నెస్ వర్క్షాప్స్ ప్రాజెక్ట్ ప్రోలాక్ అని చెప్పి నడపడం జరుగుతుంది. సో మీకు ఏమాత్రం సైబర్ దాడులు జరిగినా కంగారు పడకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి. నా పేరు వీర వెంకటరమణ, విజ్ఞాన జ్యోతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. డైరెక్టర్ ఏంటంటే ఈరోజు ఈ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన కాలేజ్లో జరుగుతున్న మెగా సెమినార్ ఇచ్చేసిన స్పార్క్ వాలంటీర్స్కి అలాగే చైర్మన్ గారికి అందరికీ ఈ స్పార్క్ ఫౌండేషన్ బేస్ చేసుకుని అంటే ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సైబర్ అటాక్స్, అలాగే ఫొటోస్ మార్పింగ్, అలాగే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్స్లో పెడుతున్న స్పై కెమెరాస్, ఇవన్నిటి మీద అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు లైవ్గా ఫోన్ హ్యాక్ అయితే మనం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు, లైవ్ వర్క్షాప్. అలాగే ఈ సైబర్ అటాక్స్ టైంలో మీ మొబైల్కి సైబర్ అటాక్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, అలాగే మీరు వెళ్ళిన షాపింగ్ మాల్స్లో ఈ హైడెన్ కెమెరాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని మీద ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. దాని మీద ఈ లైవ్ సెషన్ జరగడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ స్పార్క్ ఫౌండేషన్తో ఈరోజు మా సంస్థ MOU కుదుర్చుకుంటుంది. సో ఫ్యూచర్లో కూడా ఇక్కడ మరిన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా సంస్థ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని PNR గార్డెన్లో ఉచిత నేత్ర వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. సుమారు 130 మందికి పైగా రోగులను కంటి డాక్టర్ పరీక్షించి శస్త్రచికిత్స అవసరం ఉన్న సుమారు 78 మందిని గుర్తించి ఈరోజు 48 మందిని ఉచిత రవాణా ద్వారా కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి రేపు ఆపరేషన్ నిర్వహించగలమని, మిగతా వారిని 2-3 రోజుల్లో మరొక తేదీన కేటాయించి మిగతా వారందరికీ కంటి శ్లుకాల ఆపరేషన్ చేయించి ఉచిత భోజన వసతి మరియు కళ్లద్దాలు ఉచిత రవాణాతో తిరిగి మేడిపల్లి నందు చేర్చగలమని క్లబ్ అధ్యక్షులు లయన్ తాటిపాముల వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి వడ్లగుట్ట శంకర్, కోశాఖాధికారి గుండేటి గంగాధర్, లయన్ చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీరాముల సుదర్శన్ తెలిపారు. తోకల లక్ష్మి పూర్మల్ల లక్ష్మి పూర్మ ఏదైనా జగిత్యాల లయన్స్ క్లబ్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మేడిపల్లి గ్రామం నందు మన జగిత్యాల లయన్స్ క్లబ్ అనుబంధంగా ఉన్న నెన్నేని ప్రభాకర్ రావు గారు అలాగే పోతు గణేష్ గారుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నేత్ర వైద్య శిబిరంకు విశేష స్పందనతో సుమారు 150 మందిని డాక్టర్ గారు పరీక్షించి 85 మందిని ఆపరేషన్ అవసరం ఉన్న వారిని గుర్తించి నేడు 40 మందిని రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేస్తూ ఎల్లుండి మళ్ళీ ఇక్కడే మేడిపల్లి ఉచిత రవాణా భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఇక్కడ దింపడం జరుగుతుంది. మిగతా వారిని మరొక రోజు గుర్తించి రేకుర్తి హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. అలాగే లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మన ప్రజలకు కంటి చూపు లేని వారికి నేత్రం ప్రసాదించడం, సామర్లకోట మండలంలోని వెట్లపాలెం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వైసీపీ మొదటి సెగ్మెంట్ ఎంపీటీసీ అయినటువంటి పల్చాల సతీష్ కుమార్, గున్నం రాంబాబు, చుండ్రు సత్యనారాయణ,
కాపు గోవింద్ తదితరులు జనసేన తీర్థం తుమ్మల బాబు ఆధ్వర్యంలో జనసేనలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జాయిన్ అయిన నాయకులను టీడీపీ బీజేపీలతో కలిసి పనిచేయాలని తుమ్మల బాబు తెలియజేశారు. 3 పార్టీల నాయకులు కలిపి పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని, ప్రజలకు తమ సహకారం అందించాలని బాబు తెలిపారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జనసేన సైనికులకు, జనసేన నాయకులకు, ఇతర నాయకులకు తదితరులకు అందించారు. చాలా కార్యక్రమాలకు వెళ్ళి రావడం వల్ల ఆలస్యమైంది. నేను యాక్చువల్గా అక్కడ ఉండూరు వెళ్ళాను. ఉండూరు నుంచి అక్కడ రంగనాథ్ గారు, రాజప్ప గారు అక్కడ చాలాసేపు వచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ పెద్దలు ఇక్కడ కొండపల్లి కృష్ణమూర్తి గారు, జడ్పీటీసీ రామకృష్ణ గారు, శ్రీరామ్ గారు, మాజీ సర్పంచ్ ఒల్లూరు సీన్ గారు వెయిట్ చేస్తున్నారు. పెద్దలందరూ కూడా ఫోన్ చేయడంతో నేను అచ్చింపేట వెళ్ళాలి. అచ్చింపేట వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు మేడపడేది మళ్ళీ అచ్చింపేట వెళ్ళాలి. ఇది నేను ఈ గ్రామానికి ఇచ్చినటువంటి గౌరవంగా మీరు అందరూ భావిస్తారు. ఈరోజు మండలంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాట్లు చేసే విగ్రహాలు ప్రతిష్ఠ స్థలం దగ్గర అనుమతులు తప్పనిసరి అంటున్న ఎస్ఐ రవిచంద్ర. తహసీల్దార్ రమణి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఐ రవిచంద్ర జిల్లా ఎస్పీ కిషోర్ నరసింహ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేష్ నవరాత్రుల కమిటీ అక్కడ ఏర్పాట్లు స్థలాలు దగ్గర మైక్ పర్మిషన్ ప్రతి విషయంపై వారు పోలీసు వారు అనుమతి తీసుకోవాలి. అక్కడ ఏర్పాట్లు చేసే హుండీలు గాని కమిటీ బాధ్యత వహించి ఈ 9 రోజులు జరిగే నవరాత్రుల్లో నిమజ్జనం చేసే రోజు గాని ఎటువంటి అశ్లీల నృత్యాలు గాని అసాంఘిక కార్యక్రమాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పూర్తి బాధ్యత కమిటీ వారిది అన్నారు. మండలం తహసీల్దార్ రమణి మాట్లాడుతూ మండలం గ్రామాల్లో జరిగే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు పందిర్లు స్థలాలు అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి. గ్రామంలో విఆర్ఓ పంచాయతీ సెక్రటరీలకు చెప్పి తహసీల్దార్ కార్యాలయంలో అనుమతి తీసుకొని ఏర్పాట్లు చేయాలనుకోవాలి. ఇప్పటికే బలభద్రాపురం నుండి దరఖాస్తు వచ్చింది. వారు కమిటీ అనుమతి కోసం దరఖాస్తు చేయనున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ గ్రామంలో నుండి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. నేను బికోలేసి నా పేరు రవిచంద్ర కుమార్. మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు డాక్టర్ నరసింహకిషోర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ మండలంలో గణపతి నవరాత్రులు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన నియమాలు, పందిరులు, చొరవ పందిరులు, వినాయక పందిరులు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ వారి అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా పోలీసు వారి అనుమతి కూడా తీసుకోవాలి. తర్వాత పందిరులు వినాయక పందిరులు వేసుకునే వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా రాత్రి 10 గంటల సమయంలోపే అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయే విధంగా చూసుకోవాలి. తర్వాత పందిరిలో మన వినాయక పందిరిలో ఉండే ఈ డిబ్బీలు కానీ, తర్వాత హుండీలు కానీ విలువనీయ వస్తువులు ఉంటే కమిటీ వారు ఎవరైతే కమిటీ వారు ఉంటారో వాళ్ళదే బాధ్యత, వారే అన్నీ చూసుకోవాలి. లాస్ట్ నిమజ్జనం రోజున జరిగే కార్యక్రమంలో కూడా కమిటీ వారే ముఖ్యంగా బాధ్యత తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో అయిపోయే విధంగా, నిమజ్జనం పూర్తయ్యే విధంగా మొదటి నుంచి వినాయక నవరాత్రులు మొదటి నుంచి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా కమిటీ వారే అన్ని బాధ్యతలు తీసుకొని ఎటువంటి ఘర్షణలు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అయ్యే విధంగా చూసుకోవాలి అని తెలియజేస్తున్నాం. నా పేరు లక్ష్మీరమణి, బెక్కవోలు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా బెక్కవోలు మండల పరిధిలో గణేష్ ఉత్సవాలు అంటే విగ్రహ ప్రతిష్ట, ఉత్సవ నిర్వహణ, విగ్రహ నిమజ్జనం మొదలైన అనుమతులు పొందడానికి గాను మండల కార్యాలయంలో కంట్రోల్ సింగిల్ విండో స్కీమ్ సెల్ ఏర్పాటు చేయమైంది. ఆ సెల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, ట్రాన్స్కో, ఇరిగేషన్, R&B, ఫైర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి అధికారులు అందుబాటులో ఉంటారు. ఈ సెల్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు కార్యాలయంలో అనుమతులు పొందవలసిందిగా తెలియజేయమైనది. విగ్రహ ప్రతిష్ట చేసే అన్ని సంఘాల వారు ఈ 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అనుమతులు పొందవలసిందిగా తెలియజేయమైనది. పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న NDRF ప్రత్యేక బృందాలు, 4 హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో విమానాశ్రయం చేరుకున్న 120 మంది సిబ్బంది.
ప్రకాశం జిల్లాలో ఇటీవల జరిగిన ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్లో కల్లూరుకి చెందిన జేకర్ స్టేట్ 2వ విజేతగా మరియు స్టేట్ 3వ విజేతగా నిఖిల్ గెలుపొందడంతో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారిని టీడీపీ సీనియర్ నాయకురాలు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గౌరు దంపతులు గెలిచిన విజేతలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.